గుర్తుపెట్టుకో, ఎందుకంటే ఎర్ర సముద్రము గుండా నడిపిస్తుంది దేవుడైన యెహోవాయే. ఆయన ఇశ్రాయేలు దేవుడు చెప్పిన మార్గంలోనే వెళ్తున్నారు కాబట్టి ఏ సమస్యకైనా శ్రద్ధ వహించువాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఫిలిష్తీన్ల గుండా వెళ్ళలే, ఆయన్నే ఎర్ర సముద్రం గుండానే నడిపిస్తూ వస్తున్నాడు. ఆయన ప్రజలను మొరపెట్టినప్పుడు దేవుడు చూడండి ఒక గొప్ప అద్భుతం జరిగింది. 14వ అధ్యాయం 21వ వచనం 20-21. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలిగిచ్చెను గనక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. బలమైన తూర్పు గాలి చేత. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ఏ గాలి చేత? బలమైన తూర్పు గాలి చేత. మనకు 4 గాలులు బైబిల్లో వ్రాయబడ్డాయి. తూర్పు గాలి, పడమటి గాలి, ఉత్తర గాలి, దక్షిణ గాలి. దక్షిణ గాలి వడదెబ్బ, తూర్పు గాలి వేడి, ఇట్లా మనకు ఉత్తర గాలి మంచు, ఇలా మనకు బైబిల్లో వ్రాయబడ్డాయి. బలమైన తూర్పు గాలి ఇచ్చాడు. అయితే మనము ఇక్కడ ఒక 2 నిమిషాలు కొంచెం ముందుకు వెళ్దాం. ఆదికాండం 1వ అధ్యాయము 9వ వచనం చదవండి ఒకసారి. ఆదికాండము 1వ అధ్యాయము 9వ వచనం. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలకగా, ఆరిన నేల కలుగును గాక అనలేదు గాని కనబడును గాకని పలకగా, ఆరిన నేల కనబడును గాక. ఆరిన నేల కనబడును గాక. ఆరిన నేల కదండి, ఆరిన నేలనా? అవునా? మనము ఇప్పుడు నిర్గమాకాండంలో ఆరిన నేల కనబడుతుంది, అవునా లేదా? నిర్గమాకాండం మనము 14వ అధ్యాయంలో ఏమని రాయబడింది? ఆయన తూర్పు గాలి చేత సముద్రము తొలగించి దానిని ఆరిన నేలగా చేసింది. ఆదికాండం 8వ అధ్యాయంలో కూడా 1వ వచనం చదువుదాం. యెహోవా ఏటిని కొట్టి. ఆదికాండం 8:1. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయాను. ఓకే, తర్వాత 13వ వచనం చదవండమ్మా. 13వ వచనం. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోవహు ఓడకప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను. ఆయన ఆరిన నేల విసరటానికి గాలి విసిరాడు. అది మనకు ఆదికాండం 1వ అధ్యాయంలో కనపడుతుంది, 8వ అధ్యాయంలో కనపడుతుంది. చాలామంది అనుకుంటుంటాడు, వెన్ గాడ్ హ్యాస్ టు డూ మిరాకిల్స్, దేవుడు అద్భుతాలు చేసేటప్పుడు న్యాచురల్ బిలాంగ్స్ ఆయన కొన్నిసార్లు ఆయన సృష్టిలో కూడా వాడుకుంటాడు. అవి మానవ జ్ఞానానికి అర్థమవుతాయి. బట్ వెన్ గాడ్ యూజెస్ సూపర్ న్యాచురల్ థింగ్స్, సహజాతీయమైన సంగతులు ఎప్పుడైతే దేవుడు వాడుకుంటాడో అవి మనుషులకి అర్థంగా. కాబట్టి ఇప్పుడు ఈ సముద్రం ఎలా చీలింది అంటే తూర్పు గాలి చేత. సృష్టిలోనే భూమిని ఆరిన నేలగా తూర్పు గాలి చేత చేశాడు. నోవా కాలంలో భూమి అంతా కూడా నీళ్లతో నింపబడ్డప్పుడు ఆయన ఏం చేశాడు? ఆరిన నేల కలుగుగా కానీ వాయు విసిరాడు. అలాంటి అద్భుతాలు దేవుడు చేయగలవాడు కాబట్టి ఎర్ర సముద్రమును ఆయన చీల్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎర్ర సముద్రం చీల్చాడు. ఇశ్రాయేలు వెళ్తుంటారు. కానీ వాస్తవం ఏంటంటే చాలా జాగ్రత్తగా గమనించండి. కొంతమంది ఏమంటున్నారంటే లిబరల్ థియాలజియన్స్,
లిబరల్ థియాలజీ కొంతమంది అంటారు, ఆ ఎర్ర సముద్రం నిజంగా జీలలేదు, ఏదో గడ్డి మీదకి వెళ్ళిపోయారు అని. నో, అలాంటిది కాదు. ఈ విషయం మీద జేమ్స్ కే హఫ్మన్ అనే గొప్ప చరిత్రకారుడు, ఆయన రాసిన బుక్స్ చదివితే అద్భుతం. ఈరోజు చాలామంది క్రైస్తవ్యానికి అనేకులకు ఆశీర్వాదకరం. కాబట్టి చదువుకున్న దేవుని పిల్లలారా, మనం చాలా అప్డేట్ కావాలి. చాలా విషయాలు ఇతరులకి దేవుని జ్ఞానాన్ని పరిచయం చేద్దాం. ఎందుకంటే నాకు ఒక బాగా కోరిక, చూడండి మన సంఘంలో చాలామంది సిస్టర్స్ ఉన్నారు, చాలామంది బ్రదర్స్ ఉన్నారు, కానీ యూత్ చాలామంది చదువుకున్న వాళ్ళు అన్ని సంఘాల్లో ఇలా ఉన్నారు, కానీ యూనివర్సిటీలలో ఉన్నారు. వాళ్ళని మనం ప్రభు కొరకు నడిపిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన యొక్క స్టాండర్డ్స్ మనం వాళ్ళకి ఇతరులకు తెలియచేయాలి. సో కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు అలాంటి అద్భుతం చేసి ఎర్ర సముద్రమును తీసి వారిని నడిపించి గొప్ప కార్యం చేశాడు. వాళ్ళు సంతోషించి నాట్యం చేశారట. చూడండి ఎంత 20వ వచనము, 15వ అధ్యాయం 20వ వచనం. మరియు